ఓం శాంతి. ఫిబ్రవరి 12వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు చాలా పెద్ద రత్నాల వ్యాపారులు. మీరు అవినాశి జ్ఞానరత్నాల రూపీ ఆభరణాలను ఇచ్చి అందరినీ షావుకార్లుగా చెయ్యాలి. ప్రశ్న: మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకునేందుకు ఏ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి? జవాబు: సాంగత్యము విషయంలో. ఎవరైతే బాగా వర్షిస్తారో పిల్లలు వారితో సాంగత్యము చెయ్యాలి. ఎవరైతే వర్షించరో వారితో సాంగత్యం చేయడం వలన లాభమేముంది? సాంగత్య దోషము చాలా ఉంటుంది. కొందరి సాంగత్యం వలన వజ్రతుల్యంగా తయారవుతారు. కొందరి సాంగత్యం వలన రాయి వలె తయారవుతారు. ఎవరైతే జ్ఞానవంతులో వారు తమ సమానముగా తప్పకుండా తయారు చేస్తారు. సాంగత్యం విషయంలో స్వయం జాగ్రత్త వహిస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మొత్తం సృష్టి అంతా, మొత్తం డ్రామా అంతా చక్కగా బుద్ధిలో గుర్తుంది. వ్యత్యాసము కూడా బుద్ధిలో ఉంది. సత్యయుగంలో అందరూ శ్రేష్టాచారులుగా, నిర్వికారులుగా, పావనులుగా మరియు సంపన్నులుగా ఉండేవారని, ఇప్పుడేమో ప్రపంచమంతా భ్రష్టాచారిగా, వికారీగా, పతితంగా, దివాలా తీసి ఉందని ఈ విషయమంతా బుద్ధిలో పక్కాగా ఉండాలి. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమయుగములో ఉన్నారు. మీరు అటువైపుకు వెళ్తున్నారు. నది మరియు సాగరము కలిసే చోటును సంగమమని అంటారు. ఒకవైపు తీయని నీరు, ఇంకొక వైపు ఉప్పు నీరు ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా సంగమము. సత్యయుగంలో తప్పకుండా లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని, మళ్ళీ చక్రము ఇలా తిరిగిందని మీకు తెలుసు. ఇప్పుడిది సంగమము. కలియుగ అంతిమములో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. దీనిని అడవి అని అంటారు. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. ఈ స్మృతి పిల్లలైన మీకు ఉండాలి. మనము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. 84 జన్మల కథ అయితే చాలా సామాన్యమైనది. 84 జన్మలు పూర్తయ్యాయని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మేము ఇప్పుడు సత్యయుగి పుష్పాల తోటలోకి వెళ్తున్నామని మీ బుద్ధిలో తాజాగా ఉంది. ఇప్పుడు ఇక మన జన్మ ఈ మృత్యులోకములో ఉండదు. మన జన్మ అమరలోకములో ఉంటుంది. శివబాబాను అమరనాథుడని కూడా అంటారు. వారు మనకు అమరకథను వినిపిస్తూ ఉన్నారు. అక్కడ మనము శరీరములో ఉంటూ కూడా అమరులుగా ఉంటాము. మన సమయము వచ్చినప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తాము. దానిని మృత్యులోకమని అనరు. మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే వారు నిజంగానే వీరిలో పూర్తి జ్ఞానము ఉందని భావిస్తారు. సృష్టికి ఆది మరియు అంతిమము ఉన్నాయి కదా. చిన్న పిల్లవాడు కూడా యువకునిగా మరియు వృద్ధునిగా అవుతాడు. ఆ తర్వాత ఇక అంతము వచ్చేస్తుంది. మళ్ళీ చిన్న పిల్లవాడిలా అవుతాడు.
సృష్టి కూడా కొత్తగా అవుతుంది. ఆ తర్వాత పావువంతు పాతగా అవుతుంది. ఆ తర్వాత సగం పాతగా అవుతుంది. ఆ తర్వాత మొత్తమంతా పాతగా అవుతుంది. మళ్ళీ కొత్తగా తయారవుతుంది. ఈ విషయాలన్నింటినీ ఇంకెవ్వరూ ఇతరులకు వినిపించలేరు. ఈ విధమైన చర్చను ఎవ్వరూ చెయ్యలేరు. కేవలం బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ ఆత్మిక జ్ఞానము లభించదు. బ్రాహ్మణ వర్ణములోకి వస్తే ఈ విషయాలను వినగలుగుతారు. ఇవి కేవలం బ్రాహ్మణులకే తెలుస్తాయి. బ్రాహ్మణులలో కూడా నెంబరు వారుగా ఉన్నారు. కొందరు యథార్థ రీతిగా వినిపించగలుగుతారు, కొందరు వినిపించలేకపోతారు. కావున వారికి ఏమీ లభించదు. రత్నాల వ్యాపారులలో కూడా చూస్తే కొందరి వద్ద కోట్లు విలువ చేసే మాల్ ఉంటుంది. కొందరి వద్దనైతే 10,000 విలువ చేసే మాల్ కూడా ఉండదు. మీలో కూడా ఇలా ఉన్నారు. ఉదాహరణకు చూడండి, ఈ జనక్ ఉన్నారు. వీరు మంచి రత్నాల వ్యాపారి. వీరి వద్ద విలువైన రత్నాలు ఉన్నాయి. ఎవరికన్నా ఇచ్చి వారిని మంచి షావుకారుగా తయారు చెయ్యగలరు. కొందరు చిన్న రత్నాల వ్యాపారులు ఉన్నారు. వారు ఎక్కువగా ఇవ్వలేరు. కావున వారి పదవి కూడా తగ్గిపోతుంది. మీరందరూ రత్నాల వ్యాపారులు. ఇవి అవినాశి జ్ఞానరత్నాల ఆభరణాలు. ఎవరి వద్దనైతే మంచి రత్నాలు ఉన్నాయో వారు షావుకార్లుగా తయారవుతారు. ఇతరులను కూడా అలా తయారు చేస్తారు. అందరూ మంచి రత్నాల వ్యాపారులుగా ఉంటారని కూడా కాదు. మంచి మంచి రత్నాల వ్యాపారులను పెద్ద పెద్ద సెంటర్లకు పంపిస్తారు. పెద్ద వ్యక్తులకు మంచి రత్నాలు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద పెద్ద దుకాణాలలో నైపుణ్యం కలిగిన వారు ఉంటారు. బాబాను కూడా వ్యాపారి, రత్నాకరుడు అని అంటారు. వారు రత్నాల వ్యాపారము చేస్తారు. అంతేకాక వారు ఇంద్రజాలికుడు కూడా. ఎందుకంటే వారి వద్దే దివ్యదృష్టి యొక్క తాళం చెవి ఉంది. ఎవరన్నా నవవిధ భక్తి చేస్తే వారికి సాక్షాత్కారము కలుగుతుంది. ఇక్కడ ఆ విషయము లేదు. ఇక్కడైతే కష్టపడకుండానే ఇంట్లో కూర్చొని ఉండగా కూడా అనేకులకు సాక్షాత్కారం అవుతుంది. రోజురోజుకు సహజమవుతూ ఉంటుంది. కొందరికి బ్రహ్మ మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారము కూడా కలుగుతుంది. బ్రహ్మ వద్దకు వెళ్ళమని, వెళ్ళి వారి వద్ద రాకుమారునిగా అయ్యే చదువును చదవమని సాక్షాత్కారములో వారికి చెప్తారు. పవిత్రమైన రాకుమారులు మరియు రాకుమార్తెలు ఉంటారు కదా. రాకుమారుణ్ణి పవిత్రమైన వారని కూడా అనవచ్చు. పవిత్రతతో జన్మ జరుగుతుంది కదా. పతితులను భ్రష్టాచారులని అంటారు. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. ఇది బుద్ధిలో ఉండాలి. అప్పుడే ఇతరులకు అర్థం చేయించగలుగుతారు కూడా. వీరు చాలా వివేకవంతులుగా ఉన్నారని మనుషులు భావిస్తారు కూడా. మీరు ఇలా చెప్పండి, మా వద్ద శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానమేమీ లేదు. ఇది ఆత్మిక జ్ఞానము. దీనిని ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు త్రిమూర్తులు. వీరు కూడా రచనయే. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. వారంతా హద్దులోని రచయితలు. వీరు అనంతమైన తండ్రి,
అనంతమైన రచయిత. తండ్రి కూర్చొని చదివిస్తారు. ఇందులో కష్టపడవలసి ఉంటుంది. తండ్రి పుష్పాల వలె తయారు చేస్తారు. మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. మిమ్మల్ని తండ్రి పవిత్రంగా తయారు చేస్తారు. అయినా ఒకవేళ అపవిత్రముగా అయితే కుల కళంకితులుగా అవుతారు. తండ్రికైతే తెలుసు కదా. ఇక ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు ఇప్పిస్తారు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు డ్యూటీ కూడా ఇప్పుడు పూర్తవుతుంది. సత్యయుగంలోనైతే ఈ డ్యూటీ ఉండనే ఉండదు. మళ్ళీ ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది. తండ్రి కూర్చొని కర్మ, అకర్మ, వికర్మల గతులను అర్థం చేయిస్తారు. ఇతను ముందు జన్మలో అలాంటి కర్మలు చేశారు, కావున ఈ విధంగా అనుభవిస్తున్నారని అంటారు కదా. సత్యయుగములో ఇలా అనరు. అక్కడ చెడు కర్మల మాటే ఉండదు. ఇక్కడైతే మంచి చెడు రెండూ ఉన్నాయి. సుఖము దుఃఖము రెండూ ఉన్నాయి. కానీ సుఖము చాలా తక్కువగా ఉంది. అక్కడేమో దుఃఖమనే మాటే ఉండదు. సత్యయుగములో దుఃఖము ఎక్కడి నుండి వస్తుంది? మీరు తండ్రి నుండి కొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రి ఉన్నదే దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖము ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? ఇది కూడా మీకు తెలుసు. శాస్త్రాలలోనైతే కల్పము యొక్క ఆయువునే చాలా ఎక్కువగా రాసేశారు. అర్ధకల్పము కొరకు మన దుఃఖాలన్నీ హరించుకుపోతాయి మరియు మనము సుఖము పొందుతామని మీకు తెలుసు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, దీనిపై అర్థం చేయించడం చాలా సహజము. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. లక్షల సంవత్సరాలని అనడం వలన అన్ని విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి. ఈ చక్రము 5000 సంవత్సరాలదని ఇప్పుడు మీకు తెలుసు. సూర్యవంశీ, చంద్రవంశీయుల రాజ్యము ఉండేది అన్నది నిన్నటి విషయమే. బ్రాహ్మణుల యొక్క పగలు అని కూడా అంటారు. అంతేగాని శివబాబా యొక్క పగలని అనరు. బ్రాహ్మణుల యొక్క పగలు, ఆ తర్వాత బ్రాహ్మణుల యొక్క రాత్రి. బ్రాహ్మణులు మళ్ళీ భక్తి మార్గములో కూడా ఉంటారు. ఇప్పుడు ఇది సంగమము. ఇది పగలు కాదు, రాత్రి కాదు. బ్రాహ్మణులైన మనము మళ్ళీ దేవతలుగా అవుతాము. మళ్ళీ త్రేతాలో క్షత్రియులుగా అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోండి. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. వాళ్ళంటారు, శాస్త్రాలలో ఇంత ఆయువని రాసి ఉంది కదా, మరి మీరు ఈ కొత్త లెక్కను ఎక్కడి నుండి తీసుకువచ్చారు? ఈ అనాది డ్రామా తయారు చేయబడినది. ఇది ఎవ్వరికీ తెలీదు. అర్ధకల్పము సత్యత్రేతాయుగాలని, ఆ అర్ధకల్పము తర్వాత నుండి భక్తి ప్రారంభమవుతుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అది త్రేత మరియు ద్వాపర యుగముల సంగమము. ద్వాపరంలో కూడా ఈ శాస్త్రాలు మొదలైనవి మెల్లమెల్లగా తయారవుతాయి. భక్తి మార్గపు సామగ్రి చాలా విస్తారంగా ఉంటుంది. ఏ విధంగా వృక్షము ఎంత విస్తారముగా ఉంటుంది? దీని బీజము బాబా. ఇది తల్లకిందులుగా ఉన్న వృక్షము.
మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఉంది. తండ్రి వినిపించే ఈ విషయాలు పూర్తిగా కొత్త విషయాలు. ఈ దేవీ దేవత ధర్మస్థాపకుడు ఎవరన్నది ఎవ్వరికీ తెలీదు. శ్రీకృష్ణుడైతే చిన్న పిల్లవాడు. జ్ఞానాన్ని వినిపించేవారు తండ్రి. వారు తండ్రిని తీసేసి బిడ్డ పేరు వేసేశారు. శ్రీకృష్ణుని విషయంలోనే చరిత్ర మొదలైనవి చూపించారు. తండ్రి అంటారు, లీల శ్రీకృష్ణుడిదేమీ కాదు. ఓ ప్రభూ, నీ లీల అపారమైనదని పాడతారు కూడా. లీల ఒక్కరిదే ఉంటుంది. శివబాబా మహిమ కూడా అతీతమైనది. వారు సదా పావనంగా ఉంటారు. కానీ వారు పావన శరీరంలోకైతే రాలేరు. మీరు వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయండనే పిలుస్తారు. తండ్రి అంటారు, నేను కూడా పతిత ప్రపంచంలోకి రావలసి ఉంటుంది. వీరి అనేక జన్మల అంతిమములో వచ్చి ప్రవేశిస్తాను. తండ్రి అంటారు, ముఖ్యమైన విషయమేమిటంటే భగవంతుణ్ణి స్మృతి చేయండి. మిగతా ఇదంతా విస్తారము. వారంతా ధారణ చెయ్యలేరు. ఎవరైతే ధారణ చెయ్యగలుగుతారో వారికి అర్థం చేయిస్తాను. ఇకపోతే మన్మనాభవ అని చెప్తాను. బుద్ధి అయితే నెంబరు వారుగా ఉంటుంది కదా. కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి, మరికొన్ని కాస్త వర్షించి వెళ్ళిపోతాయి. మీరు కూడా మేఘాలు కదా. కొందరైతే ఏమాత్రమూ వర్షించరు. జ్ఞానాన్ని ఆకర్షించే నింపుకునే శక్తి వారిలో లేదు. మమ్మ బాబా మంచి మేఘాలు కదా. ఎవరైతే బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యమే చెయ్యాలి. ఎవరైతే వర్షించరో వారితో సాంగత్యం చేయడం వలన ఏం జరుగుతుంది? సాంగత్య దోషము కూడా చాలా ఉంటుంది. కొందరైతే కొందరి సాంగత్యం వలన వజ్రతుల్యంగా అవుతారు. మరికొందరు కొందరి సాంగత్యం వలన రాయిలా తయారవుతారు. మంచి వారిని పట్టుకోవాలి. ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో వారు తమ సమానముగా పుష్పాల వలె తయారు చేస్తారు. సత్యమైన తండ్రి ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా మరియు యోగీలుగా అయ్యారో వారి సాంగత్యము చేయాలి. నేను ఫలానా వారి తోక పట్టుకొని దాటేస్తానని అనుకోకండి. అలా చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడైతే అటువంటి విషయము లేదు. విద్యార్థులు ఎవరి తోకనైనా పట్టుకొని పాస్ అయిపోతారా ఏమిటి? చదవవలసి ఉంటుంది కదా. తండ్రి కూడా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. నేను జ్ఞానము ఇవ్వాలి అని ఈ సమయంలో వారికి తెలుసు. భక్తి మార్గంలో నేను వెళ్ళి జ్ఞానం ఇవ్వాలి అన్న విషయాలు వారి బుద్ధిలో ఉండవు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. బాబా ఏమీ చెయ్యరు. డ్రామాలో దివ్య దృష్టి లభించే పాత్ర ఉంటే వారికి సాక్షాత్కారము జరుగుతుంది. తండ్రి అంటారు, నేను కూర్చొని సాక్షాత్కారము చేయిస్తానని కాదు. అది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఒకవేళ ఎవరైనా దేవీ సాక్షాత్కారము కోరుకుంటే ఆ దేవీ సాక్షాత్కారము చేయించరు కదా. ఓ భగవంతుడా, మాకు సాక్షాత్కారాన్ని కలిగించండని అంటారు. తండ్రి అంటారు, డ్రామాలో నిశ్చితమై ఉంటే తప్పకుండా జరుగుతుంది. నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను. బాబా అంటారు,
నేను ఈ సృష్టిలోకి వచ్చి ఉన్నాను. వీరి నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను. వీరి నేత్రాల ద్వారా మిమ్మల్ని చూస్తున్నాను. ఒకవేళ ఈ శరీరము లేనట్లయితే ఎలా చూడగలుగుతాను? పతిత ప్రపంచంలోకే నేను రావలసి ఉంటుంది. స్వర్గములోకైతే నన్ను పిలవనే పిలవరు. నన్ను పిలిచేదే సంగమములో. ఎప్పుడైతే సంగమ సమయంలో వచ్చి శరీరాన్ని తీసుకుంటానో అప్పుడే చూడగలుగుతాను. నిరాకార రూపములోనైతే ఏమీ చూడలేను. ఇంద్రియాలు లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు. బాబా అంటారు, శరీరము లేకుండా నేను ఎలా చూడగలను? కదలికలు ఎలా చేయగలను? ఈశ్వరుడు అంతా చూస్తారని, అంతా వారే చేస్తారని అనడం అంధవిశ్వాసము. మరి వారు ఎలా చూస్తారు? ఎప్పుడైతే ఇంద్రియాలు లభిస్తాయో అప్పుడే చూడగలరు కదా. తండ్రి అంటారు, మంచి లేక చెడు పనులనేవి డ్రామానుసారంగా ప్రతి ఒక్కరూ చేస్తారు. అది నిశ్చితమై ఉంది. నేనేమైనా కూర్చొని ఇన్ని కోట్లాది మంది మానవులు లెక్కను చూస్తానా? నాకు శరీరము ఉన్నప్పుడు అంతా చేస్తాను. చేసేవాడు చేయించేవాడని అప్పుడే అంటారు. లేకపోతే నన్ను అలా అనలేరు. నేను ఎప్పుడైతే వీరిలోకి వస్తానో అప్పుడే పావనంగా తయారు చేస్తాను. పైన ఆత్మ ఏం చేయగలుగుతుంది? శరీరము ద్వారానే పాత్రను అభినయిస్తుంది కదా. నేను కూడా ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాను. సత్యయుగములో నా పాత్ర లేదు. పాత్ర లేకుండా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. శరీరము లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు. ఆత్మను పిలవడం జరుగుతుంది. అప్పుడు ఆత్మ కూడా శరీరంలోకి వచ్చి మాట్లాడుతుంది కదా. ఇంద్రియాలు లేకుండా ఏమీ చెయ్యలేదు. ఇది విస్తారమైన వివరణ. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. అనంతమైన తండ్రి ఇంత ఉన్నతమైన వారు. వారి నుండి వారసత్వము ఎప్పుడు లభిస్తుంది? ఇది ఎవ్వరికీ తెలీదు. మీరు వచ్చి దుఃఖాన్ని హరించండి, సుఖాన్నివ్వండని అడుగుతారు. కానీ అది ఎప్పుడు? ఇది ఎవ్వరికీ తెలీదు. పిల్లలైన మీరిప్పుడు కొత్త విషయాలను వింటున్నారు. మనము అమరులుగా అవుతున్నామని, అమరలోకములోకి వెళ్తున్నామని మీకు తెలుసు. మీరు అమరలోకంలోకి ఎన్నిసార్లు వెళ్ళారు? అనేకసార్లు వెళ్ళారు. ఇది ఎప్పుడూ అంతమవ్వదు. మోక్షము లభించే అవకాశము లేదా అని చాలామంది అడుగుతారు. వారికి చెప్పండి, లేదు, ఇది అనాది అవినాశి డ్రామా. ఇది ఎప్పటికీ వినాశనం అవ్వదు. ఈ అనాది చక్రము తిరుగుతూనే ఉంటుంది. పిల్లలైన మీకు ఈ సమయంలో సత్యమైన ప్రభువు గురించి తెలుసు. మీరు సన్యాసులు కదా. మీరు ఆ ఫకీరులు కాదు. సన్యాసులను కూడా ఫకీరులని అంటారు. మీరు రాజ ఋషులు. ఋషులను సన్యాసులని అంటారు. ఇప్పుడు మీరు మళ్ళీ సంపన్నులుగా అవుతారు. భారత్ ఎంత సంపన్నంగా ఉండేది, ఇప్పుడు ఎలాంటి ఫకీరులా అయిపోయింది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. బాబా, మీరు ఏదైతే ఇస్తారో అది ఇంకెవ్వరూ ఇవ్వలేరని పాట కూడా ఉంది. మీరు మమ్మల్ని
విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. దానిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇటువంటి పాటలను తయారు చేసేవారు వాటి అర్థం గురించి ఆలోచించరు. అక్కడ విభజనలు మొదలైనవేవీ ఉండవని మీకు తెలుసు. ఇక్కడైతే ఎన్ని విభజనలు ఉన్నాయి. అక్కడ ఆకాశము, భూమి అన్నీ మీవే. కావున అంతటి సంతోషము పిల్లలకు ఉండాలి కదా. ఎల్లప్పుడూ శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి. ఎందుకంటే వారు ఎప్పుడూ సెలవు తీసుకోరు, ఎప్పుడూ అనారోగ్యం పాలు అవ్వరు. శివబాబా స్మృతియే ఉండాలి. వారిని నిరహంకారని అంటారు. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అన్న అహంకారము రాకూడదు. సేవ చేయడం అనేది మన కర్తవ్యము. ఇందులో అహంకారము రాకూడదు. అహంకారము వచ్చిందంటే పడిపోతారు. సేవ చేస్తూ ఉండండి. ఇది ఆత్మిక సేవ. మిగిలినవన్నీ దైహికమైనవి. అచ్చా, मीठे मीठे सिके लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. తండ్రి ఏదైతే చదివిస్తారో దానికి రిటర్న్లో పుష్పాల వలె తయారై చూపించాలి. కృషి చేయాలి. ఎప్పుడూ కూడా ఈశ్వరీయ కులము యొక్క పేరును అప్రతిష్టపాలు చెయ్యకూడదు. ఎవరైతే జ్ఞానవంతులో మరియు యోగిలో వారి సాంగత్యమే చెయ్యాలి. 2వ పాయింట్. నేను అన్న భావనను త్యాగం చేసి నిరహంకారిగా అయ్యి ఆత్మిక సేవను చెయ్యాలి. దీనిని మీ కర్తవ్యముగా భావించాలి. అహంకారంలోకి రాకూడదు. వరదానము. వ్యర్థాన్ని కూడా శుభభావము మరియు శ్రేష్ఠ భావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మరజీవా భవ. వివరణ. బాబ్దాదా శ్రీమతము ఏమిటంటే, పిల్లలు వ్యర్థ విషయాలను వినకండి, వినిపించకండి మరియు ఆలోచించకండి. సదా శుభభావనతో ఆలోచించండి. శుభమైన మాటలను మాట్లాడండి. వ్యర్థాన్ని కూడా శుభభావముతో వినండి. శుభచింతకులుగా అయ్యి మాటల భావాన్ని పరివర్తన చేయండి. సదా భావమును మరియు భావనను శ్రేష్టంగా ఉంచుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అంతేగాని ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి. స్వయం యొక్క పరివర్తనయే ఇతరుల పరివర్తన. ఇందులో ముందు నేను ఇలా మరజీవాగా అవ్వడంలోనే ఆనందము ఉంది. దీనినే మహాబలి అంటారు. ఇందులో సంతోషంగా మరణించండి. ఈ మరణించడమే జీవించడము. ఇదే సత్యమైన ప్రాణదానము. స్లోగన్. సంకల్పాల ఏకాగ్రత శ్రేష్ఠ పరివర్తనలో ఫాస్ట్ గతిని తీసుకువస్తుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. సంఘటన శక్తి ఏది కావాలంటే అది చేస్తుంది. సంఘటనకు స్మృతి చిహ్నము పాండవులు. ఏకతాశక్తి హాజీ హాజీ అని అనడము, అభిప్రాయాన్ని ఇవ్వడము, ఇచ్చిన తర్వాత ఏకత అనే బంధనములో బంధింపబడిపోవాలి. ఈ ఏకతయే సఫలతకు సాధనము. ఓం శాంతి.